ఒక ప్రకాశవంతమైన ఉదయాన్నే ఒక చిన్న మిర్చి తోటలో రెండు మొక్కలు పక్కపక్కనే ఉండేవి. సోమరి బంతిపువ్వు మరియు ఎల్లప్పుడూ కోపంగా ఉండే మిరప మొక్క మిర్చి. అయ్యో బాబోయ్, వాళ్ళు వాదించడం మానలేదు. ఆ ఎంత అందమైన ఉదయం! ఇంకో రోజు విశ్రాంతిగా గడపాలి. విశ్రాంత బా, నువ్వు రోజంతా ఏమీ చేయవు. నన్ను చూడు, నా మిర్చితో ప్రజలను ఏడిపించాను. కన్నీళ్లు తెప్పిస్తావా? అయ్యో, నీ మిర్చి కొంచెం టైం మాత్రమే, ఒక్కసారి తిన్నాక వాళ్లకు జీవితంలోనే తినొద్దనిపిస్తుంది. ఏమిటి అయినా సరే, నా విలువ అందరికీ తెలుసు. నువ్వేమైనా చేసేవాడివా? కేవలం ముద్దుగా ఉండి పనికి మాలినట్టు కనిపిస్తావు. నేను ప్రజలకు సంతోషం తెస్తాను. నా ప్రియమైన మసాలా కాయ నీలాగా కాదు, నా సౌందర్యంతో అందరికీ ఆనందాన్ని పంచుతాను. నవ్వడం కాదు పువ్వా, నన్ను ఎవరూ మర్చిపోరు, కానీ పండుగ ముగిసిన మరుక్షణమే నిన్ను విసిరేస్తారు. ఎంత ధైర్యం నీకు! తిరిగి తీసుకో ఎర్ర ఎర్ర మిర్చి మొక్క. చూడు వెన్నబుట్ట, నన్ను ఒప్పించగలవా? ఇద్దరి వాదన వేడెక్కుతున్న సమయంలో ఒక్కసారిగా బలమైన గాలి వీచింది. బంతి పువ్వు ఫుట్బాల్ లా గిరగిరా గిరగిరా రోలింగ్ అయిపోయింది. బంతి భయంతో గాలిలో తిప్పబడుతూ, అయ్యో, నన్నెవరైనా ఆపండి, నేను ఫుట్బాల్ కాదు. అయ్యో! మిర్చి నవ్వుతూ ఆకులు ఊపుతూ, ఆహా, చూస్తూ ఉండి నువ్వు నిజంగానే రోలింగ్ జోక్ అయ్యావు. అయ్యో! చివరికి బంతి ఆగిపోయింది, కానీ అది పూర్తిగా తికమక పడిపోయింది. ప్రపంచం తిరుగుతోంది. నా 3 రేఖలు పోయినట్లున్నాయి. మిర్చి నవ్వుతూనే ఉంది, కానీ అకస్మాత్తుగా దాని సొంత మిర్చి వచ్చి దాన్ని గుద్దింది. ఎవరు కొట్టారు? మిర్చి ఆశ్చర్యంగా తల పట్టుకుని, బంతి చిలిపిగా నవ్వుతూ, ఓహ్, ఇది నీ సొంత మిర్చి. స్పైసీ బాయ్, నీ మిర్చి కూడా నేను గౌరవించట్లేదు. మిర్చి మంటలతో లావా బుడగలా ఊగిపోతోంది. బంతి మరియు మిర్చి యుద్ధం మొదలైంది. మిర్చి కోపంతో ఊగిపడుతూ, ఇది యుద్ధం, పుచ్చకాయ పువ్వా. బంతి చిలిపిగా నవ్వుతూ, హెహెహే రా స్పైసీ, చూద్దాం ఎవరు గెలుస్తారు. ఫైట్ స్టార్ట్ అవుతుండగానే తోటమాలి నీరు తీసుకువచ్చాడు. బంతి పువ్వు సంతోషంగా డాన్స్ చేస్తోంది. ఆహా, ఉచిత స్నానం! ఎంత తాజాగా అందంగా అనిపిస్తోంది. మిర్చి కేకలు వేస్తూ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ, అయ్యో, నాకైతే ఇంత నీళ్లు వద్దు, మునిగిపోతున్నా. బంతి నవ్వుతూ తన రేకులను తిప్పుతూ, హాహా, నువ్వు కారం, కానీ నీటికి భయపడతావా? నీళ్లు తట్టుకోలేని మిర్చి ఎవరైనా ఉంటారా? మిర్చి కష్టపడుతూ నాటకీయంగా దగ్గడం ప్రారంభించింది. ఇది తక్కువ నీళ్లు కాదు, నాకెదురుగా ఉంచొద్దు, నేను ఈదలేను. అలా వారి మిరపగులాబీ తగువు ఓ అందమైన స్నేహంగా మారిపోయింది. బంతి మోము మీద చిరునవ్వుతో మిర్చి ఆకును తట్టుతూ, సరే సరే మిరపతీగా, ఇకపై నేను ఎక్కువగా ఎగతాళి చేయను. మిర్చి కళ్ళును తిప్పుతూ కానీ చిరునవ్వుతో, మంచిది, కానీ ఇకపై నేను అంత ఈజీగా ఊరుకోనని తెలుసు కదా. బంతి ముసుగుతో ఆనందంగా చూడాలి మరి మిరప మొక్క. మిర్చి నవ్వుతూ, బంతి పువ్వా. ఇంకా ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.